సో నేనేంటంటే ఐ వాజ్ ఫోర్స్డ్ టు లెర్న్ ద క్రాఫ్ట్. అంటే నాకు ఎవరు కథలు ఇవ్వట్లేదు, రాయట్లేదు నా కోసం, నాకు యాక్టర్ అవ్వాలని ఉంది. నెసెసిటీ వల్ల నేను నేర్చుకోవాల్సి వచ్చింది రైటింగ్ కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ. అఫ్ కోర్స్ నేర్చుకున్నందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. బట్ ఇట్ వాజ్ అది ఆల్మోస్ట్ పూల్లో పడేసి, పూల్ కూడా కాదు బావిలో పడేసి ఇప్పుడు నువ్వు నేర్చుకో స్విమ్మింగ్ అన్నట్టు అయింది. సో అలాంటి సిచ్యువేషన్. సో నేను నేర్చుకోవాల్సి వచ్చింది క్రాఫ్ట్ కానీ, రైటింగ్ కానీ, మేకింగ్ కానీ, లెన్సింగ్ కానీ, షార్ట్ మేకింగ్ కానీ, ఇవన్నీ కూడా నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఇవేవి కూడా నాకు కావాలని నేను వెళ్ళి చేసినవి కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు అట్లా మాట్లాడితే అడిగితే నన్ను ఒకవేళ నాకు కూడా జస్ట్ పొద్దున్న లేచినామా, రెడీ అయ్యి మంచిగా షూటింగ్కి వెళ్ళామా, మిగతా ప్రొడక్షన్ డిజైన్ ఏంటి, సెట్ ఏంటి, అదేంటి ఇదేంటి అని మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు. నేను ఐ కెన్ జస్ట్ యాక్ట్ అండ్ కమ్ బ్యాక్. బట్ లైఫ్ వాజ్ నాట్ లైక్ దట్ ఫర్ మీ. నాకు అట్లా లేకుండే నా లైఫ్. అట్లా ఉండుంటే యాక్చువల్లీ చాలా బాగుండేది. ఎందుకంటే అప్పుడు పిఆర్ చేసుకోవడానికి టైం ఉండేదేమో. సో లైఫ్ అట్లా లేకుండే నాకు. మై జర్నీ వాజ్ వెరీ డిఫరెంట్. వేర్ నేను నేర్చుకోవాల్సి వచ్చింది. రాసి డిలీట్ చేసి మళ్ళీ ల్యాప్టాప్లు విరగొట్టేసి మనకు రాయడం రాదని అర్థం చేసుకొని ఒకసారి మళ్ళీ కొత్తగా రాసి మళ్ళీ అది మేకింగ్ చేస్తే చూసిన వాళ్ళు అది బాగాలేదండం. ఇట్లా కృష్ణానస్ లీలా కానీ, మా ఇంత కాదా వినిమా కానీ, బాయ్స్ అందరం ఆ లైఫ్ స్కూల్లోకి వెళ్ళిపోయాం. ఫిల్మ్ స్కూల్ కాదు కానీ లైఫ్ స్కూల్లోకి వెళ్ళిపోయి నేర్చుకోవాల్సి వచ్చింది.